ఐపీఎల్ 2 నెలలు జరిగే టోర్నమెంట్ కాదు ఇది. లైఫ్ లాంగ్ వెంటాడే సెంటిమెంట్. టోర్నీలో అన్ని జట్లు మనవే అయినా మన జట్టే గెలవాలని కోరుకునేలా చేసే క్రికెటింగ్ మజా. 10 జట్లు, అంతులేనంత క్రికెట్, గొప్ప మెమొరీస్. అందుకే ఐపీఎల్ చాలా ప్రత్యేకం. కొన్ని గంటలు, ఇంకొన్ని గంటలు అంతే. మెగా టోర్నమెంట్ స్టార్ట్ కాబోతోంది. ఆరంభ వేడుకలు లేకపోయినా అదుర్స్ అనిపించే ఎంటర్టైన్మెంట్ పంచడానికి రెడీ అవుతున్న ఐపీఎల్ 19 ప్రత్యేకతలు ఏంటి? ఆ 4 జట్ల మీదే ఎందుకు అంత క్రేజ్ కనిపిస్తోంది? కొన్ని గంటలు, ఇంకొన్ని గంటలు అంతే. ఐపీఎల్ మహాసంబరానికి అంతా సిద్ధం. ఆకాశమంత సంబరం, చుక్కలు చూసే బంతులు. క్రేజ్ కా బాప్ అనే రేంజ్లో ఐపీఎల్ 19 సంథింగ్ స్పెషల్ అనిపిస్తున్న ఈ సీజన్. హిస్టరీలో ఫస్ట్ టైం 10 మంది స్వదేశీ కెప్టెన్లు. ఆ 4 జట్ల మీదే ఈసారి ఫుల్ క్రేజ్. ఐపీఎల్ 19లో కీలక ఆటగాళ్లు ఎవరు? ఇండియాలో క్రికెట్ ఓ ఆట మాత్రమే కాదు, అంతకు మించి ఎప్పుడూ వెంటాడే ఓ ఎమోషన్. ప్రపంచంలో ఎన్ని దేశాలు క్రికెట్ ఆడుతున్నా భారత్లో మాత్రమే ఆ ఆటకు స్పెషల్ క్రేజ్. అదే బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది. అలా పుట్టిందే ఐపీఎల్. 18 సీజన్లు పూర్తి చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్కు రెడీ అయింది. అంతులేని క్రికెట్, అంతకు మించి అనిపించే ఎంటర్టైన్మెంట్తో 2 నెలలకు పైగా క్రికెట్ ఫ్యాన్స్ను ఆనందంలో ముంచేందుకు, అద్భుత మెమరీస్ అందించేందుకు సిద్ధంగా ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. ఏటా అట్టహాసంగా నిర్వహించే ఐపీఎల్ ఆరంభ వేడుకలను ఈసారి రద్దు చేసింది బీసీసీఐ. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట విషాదం కారణంగా ఆరంభ వేడుకలు లేకుండా ఈ సీజన్ మొదలెట్టాలని భావిస్తోంది. మే 31న జరిగే ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్కి ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్లే ఆఫ్స్ మినహా లీగ్ మ్యాచ్లకు సంబంధించి ఫుల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు ఫస్ట్ షెడ్యూల్, ఏప్రిల్ 13 నుంచి మే 24వ తేదీ వరకు సెకండ్ షెడ్యూల్ మ్యాచ్లు జరుగుతాయి. రెండూ కలిపి లీగ్ స్టేజ్లో మొత్తం 70 మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఈసారి టోర్నీకి చాలా ప్రత్యేకతలున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో అరుదైన దృశ్యం కనిపించబోతోంది. 19 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 10 జట్లు కూడా భారత కెప్టెన్లతో ఆడుతున్నాయి. సన్ రైజర్స్ ఫుల్ టైం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2026 సీజన్ని ఆరంభించనుంది. గుజరాత్కు గిల్, ముంబైకి హార్దిక్, చెన్నైకి రుతురాజ్, పంజాబ్కి శ్రేయస్ అయ్యర్, లక్నోకి రిషబ్ పంత్, ఢిల్లీకి అక్షర్ పటేల్, కోల్కతాకు రహానే, రాజస్థాన్కు రియాన్ పరాగ్, బెంగళూరుకు రజత్ పాటీదార్ కెప్టెన్లుగా వ్యవహరించబోతున్నారు. 10 జట్లు బరిలో దిగుతున్నప్పటికీ 4 జట్ల మీదే ఫ్యాన్స్లో క్రేజ్ కనిపిస్తోంది. 4 టీమ్స్ టైటిల్ ఫేవరెట్స్ గా బరిలో దిగబోతున్నాయి. 5 సార్లు కప్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 6వ టైటిల్ కోసం వేట మొదలుపెట్టింది. టైటిల్ నెగ్గి ధోనీకి ఫేర్వెల్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ చెన్నై జట్టు మీద ఫ్యాన్స్లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ఎంట్రీతో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ మరింత స్పెషల్ అనిపిస్తోంది. ధోనీ ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడనే టాక్ నడుస్తోంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సీజన్ని స్టార్ట్ చేస్తోంది ఆర్సీబీ. కోహ్లీ, భువనేశ్వర్, జాకబ్ బెథెల్, ఫిలిప్ సాల్ట్, జోష్ హేజల్వుడ్ లాంటి మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉండటంతో ఈసారి కూడా బెంగళూరు జట్టు మీద భారీగా అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్లో 5 టైటిల్స్ గెలిచిన మొట్టమొదటి జట్టు ముంబై. గత 5 ఏళ్లలో టైటిల్ గెలవడం కాదు కదా, ఫైనల్కు కూడా వెళ్లలేకపోయింది. దీంతో ఈసారి కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉంది. రోహిత్, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ వర్మ, బుమ్రా, బౌల్ట్ లాంటి ప్లేయర్లతో నిండిన ముంబైలో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. గత 2 సీజన్లలో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కప్ నెగ్గడంలో ఫెయిల్ అయిన సన్ రైజర్స్ ఈసారి టైటిల్ నెగ్గి తీరాలని పట్టుదలతో ఉంది. ఐపీఎల్ ప్రతి సీజన్లో కొత్త టాలెంట్ పరిచయం అవుతూనే ఉంది. అయితే ఈసారి కొందరు ఆటగాళ్లపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. కార్తిక్ శర్మ, ఆకిబ్ నబీ, ఫిన్ అలెన్, సలీల్ అరోరా, అల్లా గజన్ఫర్ లాంటి కొత్త ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నారా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కార్తిక్ శర్మ చెన్నై తరపున ఆడుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆకిబ్ నబీ, కోల్కతా తరపున అలెన్, సన్ రైజర్స్ కు సలీల్ అరోరా ఆడుతున్నాడు. ఐపీఎల్ అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంటే కాదు, బిలియన్ డాలర్ల బిజినెస్. ఆటలోనే కాదు, బిజినెస్ లోనూ లీగ్ ను కొట్టేవాడు లేడు. ఆ రేంజ్ లో పెరిగిపోయింది వాల్యూ. క్రికెట్ అంటే మతంలా భావించే ఇండియాలో ఆ క్రేజ్ ను ఐపీఎల్ రెట్టింపు చేసింది. ఇదే కాసుల వర్షం కురిపిస్తోంది. అసలు ఐపీఎల్ ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది? ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లంతా సందడి చేసే ఏకైక వేదిక ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్రికెట్ ప్రపంచాన్నంతా భారతదేశం మధ్యలోనే నిలబెట్టేందుకు 2008లో మొదలుపెట్టిన ఓ ప్రయత్నం ఇప్పుడు కాసుల పంట కురిపిస్తోంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు జరిగిన 2 భారీ డీల్స్ బడాబడా బిజినెస్ మ్యాన్లను కూడా ఐపీఎల్ వైపు చూసేలా చేశాయి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్మకాలతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు ఆకాశాన్ని తాకాయి. ఐపీఎల్ 2025 తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు అమ్మకానికి పెట్టక తప్పలేదు. అయితే ఈ డీల్ ఐపీఎల్ 2026 ప్రారంభానికి 2 రోజుల ముందే పూర్తయింది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ పార్ట్నర్స్ సుమారు 16,706 కోట్లకు కొనుగోలు చేయగా, రాజస్థాన్ రాయల్స్ ను అమెరికా బేస్డ్ కంపెనీ 15,290 కోట్లకు దక్కించుకుంది. బెంగళూరు కొనుగోలులో అంతర్జాతీయ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాబోయే కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే అవకాశముంది. అదే జరిగితే ఐపీఎల్ వాల్యూ ఆకాశానికి చేరడం ఖాయం. నిజానికి ఐపీఎల్ అనేది బీసీసీఐ మనుగడ కోసం పుట్టిన లీగ్. అలాంటిదిప్పుడు అది కాసుల వర్షం కురిపిస్తోంది. ఐపీఎల్ క్రేజ్ను బీసీసీఐతో పాటు బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, ఫ్రాంచైజీలు యూజ్ చేసుకుంటున్నాయి. 2008లో మొదలైన ఐపీఎల్ ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగింది. 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 19 సీజన్కు రెడీ అయింది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 1,50,000 కోట్లకు పైనే. ప్రపంచంలో సెకండ్ రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్గా అవతరించింది. 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా 48,390 కోట్లకు కొనుగోలు చేశాయంటే ఇది ఎంత ఖరీదైన లీగో అర్థం చేసుకోవచ్చు. టోర్నమెంట్ అతిపెద్ద ఆదాయ వనరు మీడియా, ప్రసార హక్కుల ద్వారానే. శాటిలైట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా 23,575 కోట్లకు కొనుగోలు చేయగా, డిజిటల్ రైట్స్ ను వయాకామ్ 18 23,758 కోట్లకు దక్కించుకుంది. స్టార్ మైదానం లోపల మాత్రమే కాదు, బయట కూడా ఐపీఎల్ సూపర్ సక్సెస్. ఆటల్లో గెలుపు ఒక విషయం మాత్రమే. అసలు వ్యవహారమంతా వ్యాపారం రూపంలోనే సాగుతుంది. దీంతో వరల్డ్ వైడ్ గా స్పోర్ట్స్ లీగ్స్ లో ఐపీఎల్ సూపర్నోవాలా ప్రకాశిస్తోంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, లాలీగా, ఎన్బీఏతో సహా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన చాలా లీగ్లను ఐపీఎల్ క్రాస్ చేసేసింది. క్లియర్ గా చెప్పాలంటే క్రీడా ఆర్థిక శాస్త్రానికి అసలైన నిర్వచనంగా మారింది. ఐపీఎల్ వెనక ఆటే కాదు, ఓ ఎకనమిక్ స్ట్రాటజీ ఉంది.